2009లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మొత్తం రాష్ట్రం ఆపేసింది. 2014-19లో నెల్లూరు కార్పొరేషన్కి రోజు 6 లక్షల లీటర్ల వాటర్ని ట్రీట్ చేసి కేవలం ₹2కే 20 లీటర్లు సప్లై చేసే విధంగా ఆ రోజు ఏర్పాటు చేస్తే నెల్లూరులో 2,75,00,000 ఖర్చు పెట్టాం 2014-19లో. గత ప్రభుత్వం ఆపేసి ఆ 2,75,00,000 ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు, ప్రజలు కట్టిన ట్యాక్సులు. అదంతా పోయినట్టే. గత ప్రభుత్వానికి అటువంటి ఆలోచన కూడా లేదు. ప్రజల సొమ్మును వేస్ట్ చేయకూడదు, ప్రజల సొమ్ము ప్రతి పైసా జాగ్రత్తగా చేయాలా, వాళ్ళు ఎంతో కష్టంతో ట్యాక్సులు కట్టినవని అది లేదు, ఆ జ్ఞానం లేదు. అందుకే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇది ఎలక్షన్ ముందు కూడా చెప్పాలా మేము ఎన్టీఆర్ సుజల మళ్ళా తీస్తామని. కానీ నేను రాగానే యాక్చువల్గా అధికారులు ఆశీర్వదించడం వెంటనే అదానీ గ్రూప్ని కాంటాక్ట్ చేశాను. వాళ్ళు CSR ఫండ్ ఇచ్చారు. దాని మీద వెంటనే దాన్ని స్టార్ట్ చేసాం. మేము వచ్చిన తర్వాత ఇంతవరకు 28 ప్లాంట్లు, ఇవాళ 29, ఇవాళకి 29వ ప్లాంట్ స్టార్ట్ చేసాం. మొత్తం సిటీలో 60 ప్లాంట్లు పెట్టాం. సిటీలో వరకు 60 ప్లాంట్ శాంక్షన్ చేశారు. అవసరమైతే మరొక 60 కూడా శాంక్షన్ చేస్తానని చెప్పాను. ఈ విధంగా వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు. ఈ పెట్టడానికి సైట్లు ప్రాపర్గా దొరకలా. అవి కానీ దొరుకుంటే 60 అయిపోయిండేది. ఏదేమైనప్పటికీ 60 ప్లాంట్లు కంప్లీట్ చేసి వీలైనంత తొందరలో తర్వాత మిగతా ప్లాంట్లు కూడా చేయడం జరుగుతుంది. చెట్లు చక్కగా నాటుతున్నారు. 28 డివిజన్లో ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు ఉండాలని, భారతదేశంలో ఆదర్శవంతమైన సిటీ కావాలని గ్రీన్లో. ఎందుకంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, గ్రీనరీ ఇంపార్టెంటు, గ్రీనరీ ఇంపార్టెంటు. 2047కి ఈ రాష్ట్రంలో 50% గ్రీనరీ రావాలా. ఆ నేపథ్యంలో నెల్లూరు సిటీలో ప్రతి 5 మీటర్లకి ఎక్కడైతే 20 అడుగులు అంతకంటే పెద్ద రోడ్లు ఉన్నాయో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఏమన్నాం. రెండు పక్కల 20 మీటర్లకు 20 అడుగుల కంటే తక్కువ ఉన్నది, 20 అడుగుల కంటే ఎక్కువ ఉంటే ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఏమన్నాం. ఫస్ట్లో అయితే 15 అడుగులు తీసుకున్నాను. అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే 20 అడుగులు ఉన్న రోడ్లు, 20 అడుగుల కంటే తక్కువ ఉన్న రోడ్లో చెట్టు 2 పక్కలు వేస్తే వెహికల్స్ ఇబ్బంది అవుద్దన్నారు. సరే ఫస్ట్ 20 అడుగుల కంటే పైన వేయండి, తర్వాత ఆలోచించి ఒక పక్క వేయటమా లేదంటే స్ట్రైట్కి వెళ్ళిపోయే చెట్లు వేయటం అనేది ఆలోచిస్తామని చెప్పాను. ఏదేమైనా నెల్లూరు సిటీని ఒక చక్కటి గ్రీనరీ సిటీగా చేయటం ఉద్దేశం. ఈ విధంగా గ్రీనరీ టేకప్ చేసాము. end-to-end రోడ్ స్టార్ట్ చేసాం. 40 holes end-to-end రోడ్స్ కూడా వచ్చినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎంతో చక్కగా వర్క్ జరుగుతుంది. అది కూడా వీలైన తొందరలో కంప్లీట్ అయిపోద్ది. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అది కూడా వీలైనంత వరకు రేపు June 12కి ఈ UGD కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్ మీకు తెలుసు, టేకప్ చేసిన స్కూల్స్ అన్ని చాలా చక్కగా జరుగుతున్నాయి. ఏదైతే అబ్దుల్ కలాం స్కూల్ ఏదైతే 41వ డివిజన్లో స్టార్ట్ చేస్తున్నాం, అది ఈ నెల 15-16లో వాళ్ళు యాక్చువల్గా బిల్డింగ్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైన్, మేము బిల్డింగ్ ఇనాగ్రేషన్ రోజుకి బిల్డింగ్ డిజైన్ ఫైనలైజ్ చేసాం. స్ట్రక్చరల్ డిజైన్ కూడా వాళ్ళు కంప్లీట్ చేశారు. దాన్ని కూడా టేకప్ చేసి ఫస్ట్ ఫేజ్ వీలైనంత వరకు ఈ అకాడమిక్ ఇయర్ సింగిల్ సెక్షన్ స్టార్ట్ చేసేట్టుగా చేయమని చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట కంటే ఇంకా కూడా ఏం చేయాలో ప్రజలు అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నాం. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడే ఫైనల్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.